హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా మినీ గార్డెన్లో మా చిన్న తోటలో మేము కోసుకున్న కూరగాయలండి. దొండ చెట్టు బాగా అల్లిచ్చేసాను అనమాట. బాగా అల్లుకునింది. దీని మీద దొండ చెట్టు ఒకటే కాదండి, గెనసగడ్డ చెట్టు కూడా అల్లిచ్చున్నాము. అలాగే బీరకాయ చెట్టు, ఒక సైడ్ నుంచి తమ్మకాయ చెట్టు కూడా అల్లిచ్చున్నాము. తర్వాత వచ్చి ఇంకోటి ఏందో మర్చిపోయాను, ఇప్పుడే దోస చెట్టు కూడా ఒకటి అల్లుకొని ఉంది. ఇలా చాలా ఒక పందిరి వేసి దానిపైకి అన్ని రకాలు అల్లిచ్చేసామన్నమాట. దొండకాయలు అయితే ఎన్ని కేజీలు కాస్తుంది అబ్బా, కేజీలు. కొంతమందికి పక్కన వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నమాట ఫ్రీగా. మేము వాడుకుంటాము, మా బంధువులకి వాళ్ళకి ఇచ్చుకుంటాము, ఇక్కడ ఉండే వాళ్ళకి దగ్గరలో. తర్వాత వచ్చి చాలా వరకు అమ్మానబ్బా. సొరకాయలు, గుమ్మడికాయలు కాసాయి ఇంట్లో. తర్వాత ఈ బీరకాయలు, ఇలా దొండకాయలు, కాకరకాయలు కూడా కాసాయి. కేజీ అట్లా వచ్చిన వాళ్ళకి వాళ్ళు బాగున్నాయని చెప్పి తీసుకుంటారనమాట. కేజీ కానీ అరకిలో, 1.5 కేజీ అట్లాగా. అలాగా చాలా కాసాయి. అసలు దొండకాయలు బీరకాయలు అయితే అసలు ఎన్ని వేసి కాసాయో చెప్పలేము. సొరకాయలు కూడా బాగానే కాసాయి, కానీ అది వీడియో తీయలేకపోయాను ఆ టైంలో. వీటిని మాత్రం తీసాను అనమాట. అసలు మన ఇంటి దగ్గర మనం ఇలా కానీ కొన్ని వేసుకున్నా సరే మనకి ఇంటికి కూరగాయలకి అసలు దిగులు ఉండదబ్బా. మా గార్డెన్లో అయితే చాలా వరకు వేసుకున్నాం మేము. మా ఇంటికి అయితే సరిపోతుంటాయి. టమాటాలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాము, తర్వాత వచ్చి గోడ చిక్కుడుకాయలు, మామూలు పంది చిక్కుడుకాయలు వేసాము. ఇంకా అన్నీ గుర్తు రావట్లేదు. కాకరకాయలు చెప్పాను, గుమ్మడికాయలు కాసాయి, సొరకాయలు కాసాయి, తమ్మకాయలు కాసాయి. ఇంకా తమ్మ చెట్టు అయితే ఉంది. పోత ఈ ఎండలకేమో పోత అంతా రాలిపోతుంది చూడండి. అసలు పోత బాగా వచ్చింది, అన్నీ రాలిపోతున్నాయి. కాయలు అయితే నిలబడలేదు. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందిగా, ఇంకా బాగా కాస్తాయి అనుకుంటున్నాను తమ్మకాయలు. ఇప్పుడైతే బీరకాయలు, దొండకాయలు చాలా బాగా కాస్తున్నాయి అన్నమాట. ఒక రోజుకి 2-3 కేజీలైనా దొండకాయలు కోస్తాము. కోసే కాడికి ఈరోజు కోసాము, మళ్ళీ రేపటికి వచ్చేస్తాయి గుత్తులుగా. అసలు చాలా మనం ఇంట్లో కానీ ఆర్గానిక్గా పెంచుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుందండి. బయట ఎక్కడో వెళ్ళి అవి ఎలా ఉంటాయో తెలీదు. అవి కొన్ని డబ్బులు పెట్టి తినేదానికంటే మన ఇంట్లో మనం పెంచుకున్న ఇలా ఫ్రెష్ ఆర్గానిక్, ఏమి మందులు కొట్టకుండా కిచెన్ వేస్ట్తో పెంచుకున్న చెట్లండి ఇవి. అసలు ఎంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు దొండకాయలు కానీ ఎంత జ్యూసీగా, ఎంత బాగుంటాయో. ఇంకా చెప్పడం మర్చిపోయాను అన్నాను కదా, వంకాయలు అనమాట. తెల్ల ఇట్లా గ్రీన్ వంకాయలు, మళ్ళీ వచ్చి పర్పుల్ కలర్ వంకాయలు, 2 రకాల వంకాయలు అనమాట. అవి కూడా కాస్తానే ఉంటాయి. అసలు మాకు ఇంటికైతే సరిపోతాయి వంకాయలు. 1-2 అమ్మాను అంతేగాని మాకు ఇంటికే సరిపోతాయి వంకాయలు. ఎక్కువైతే అమ్మలేదు. దొండకాయలు, బీరకాయలు అయితే చాలా అమ్మామన్నమాట. మళ్ళీ ఆకుకూరలు 3 రకాల ఆకుకూరలు వేసాను. పనగంటాకు వేసుకున్నాను, అలా గోంగూర, తెల్ల గోంగూర వేసుకున్నాను. బాగా ఇంటికైతే సరిపోతాయండి. మనకు చిన్న స్థలం ఉన్నా సరే, మాది అయితే చాలా చిన్న స్థలమే, పెద్ద స్థలం ఏమి కాదు. అయినా కూడా ఇంటికి సరిపడా కూరగాయలు అన్నీ సర్దేస్తాను అనమాట. 1-2 చెట్లు వేసుకున్నా సింపుల్గా మన ఇంట్లో కాసేస్తాయి. ఇప్పుడు వంక చెట్టు ఒక్కటి ఉన్నా కానీ 2-3 రోజులకి ఒకసారి ఇంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలా నేనైతే అలా సర్దేశాను. చాలా చెట్లు అయితే వేసాము ఇంట్లో, అక్కడక్కడే సర్దేశాను అనమాట. మాకు ఇంటికి సరిపోగా మళ్ళీ మేము కొన్ని అమ్ముకుంటున్నామంటే అసలు చెప్పలేము ఆ సంతోషం. మన ఇంట్లో మనం ఆర్గానిక్గా పెంచుకున్న కూరగాయలు మనం తినడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా అమ్ముతున్నాము అంటే అసలు ఆ సంతోషం చెప్పలేము మాటల్లో. మీకు కూడా ఫ్రెండ్స్, చిన్న స్థలం ఉన్నా సరే, అంతేందుకు చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నా సరే,
బాగా వస్తాయండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ చిన్న చిన్న కుండీల్లో కూడా మంచిగా వస్తాయి. మనం కుండీలు కూడా కొని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకు బియ్యం బస్తాలు, సిమెంట్ గోతాలు అలా ఉంటాయి కదా, వాటిల్లో పెంచుకున్న చాలండి. ఆకుకూరలు కానీ ఇట్లా బెండకాయలు కూడా వేసామండి. బెండ చెట్లు, వంగ చెట్లు, టమాటా చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు ఇట్లాగా బోలెడు వేసుకోవచ్చు అనమాట. మేమైతే కాప్సికం కూడా వేసాము. బాగా